ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన దేవ, మరలా మా బ్రతుకుల్లో మరొక అవకాశాన్ని ఇచ్చారు. ఈ ఉదయకాల సమయం మీ ప్రియ బిడ్డలు భాస్కరరావు గారు, పద్మ గారు, వారి కుటుంబాన్ని ఆనుకుని ఈ యొక్క స్త్రీల సహవాస కూడిక జరగడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రాలు. ప్రభువా, నీ నామాన్ని బట్టి పాపులను ప్రేమించి పాపాన్ని తీసివేసే ఒక ఉన్నతమైనటువంటి పరిశుద్ధుడైన మా దేవుడు మీరు అని మరి కుమార్తెను నిలబెట్టుకుని మీరు జ్ఞాపకం చేశారు. స్తోత్రాలు. అవును, మీరు పరిశుద్ధులు గనుక పరిశుద్ధతను కలిగిన వారిగా బ్రతకాలని మీరు కోరుకుంటున్నారు. తిరిగి నీ ఆలోచనలో భాగంగా నేను కూడా ప్రభు నిలబడుతుండగా నన్ను మీరు మరుగుపరిచి కూడి వచ్చిన నీ ప్రియమైన బిడ్డలకు, కుటుంబానికి, మాకు అవసరమైన జీవవాక్కులు మీ పరిశుద్ధాత్మ సహాయంతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడకపోతే మాకు ఏమీ ఉపయోగం ఉండదు. మా మాటలు కూడా ఎవరికి ఉపయోగం ఉండవు. కేవలం మీ మాటలే బ్రతికింపచేస్తాయి కనుక మీరు మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందమని కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. చదవబడినటువంటి లేఖన భాగం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. 128వ కీర్తన మొదటి చరణము నుండి మనము ధ్యానిద్దాము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. ఈ యొక్క భాగంలో ఒక కుటుంబ వ్యవస్థను గూర్చినటువంటి సంగతులను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజానికి కీలకమైనటువంటి ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి స్థితి ఉంది అంటే అది కుటుంబమే. ఎందుకనంటే కుటుంబంతోనే అన్నీ ముడిపడి ఉన్నాయి. కుటుంబ వ్యవస్థ బాగుందనుకోండి, ఈ కుటుంబం అంతా కలిసి దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తుంది. అంటే దేవుని సన్నిధిలో ఉండేవి కూడా ఏంటి అంటే కుటుంబాలే. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఈ కుటుంబాలు బాగుండాలి అంటే కుటుంబ వ్యవస్థ బాగుండాలి. కుటుంబ వ్యవస్థ బాగుంటే సంఘం బాగుంటుంది. సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది. ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అంటారు. ఇవి ఒకదానికొకటి పెనవేసుకున్నవి. ఈ మూడు కూడా మీరు ఇలా రాసుకోవచ్చు. కుటుంబము చిన్న డాష్ పెట్టుకుని, సంఘము మళ్ళీ చిన్న డాష్ పెట్టుకుని, సమాజము అని పెట్టుకోవచ్చు. ఇవి ఒకదానికొకటి లింక్ కలిగి ఉన్నాయి. వీటికి పునాది కుటుంబమే. ఒకవేళ కుటుంబమే కనుక బాగోకపోతే సంఘం బాగోదు. సంఘం బాగోలేదంటే సమాజం బాగుండదు. సమాజం చెడిపోయిందని 100 సార్లు చెప్పుకున్నా సమాజంలోకి వెళ్ళేవాళ్ళు ఎవరంటే సంఘంలో ఉన్నవారే. సంఘంలో ఉన్నవారు ఎవరంటే కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి కుటుంబ వ్యవస్థను గురించి దేవుడు చాలా విషయాలు నేర్పించాడు. అన్నీ నేను చెప్పను, కానీ ఇక్కడున్న సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేస్తానంతే. కనుక ప్రస్తుతం ఉన్న సమాజం చూస్తే మనకు కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. తల్లిదండ్రులకు, బిడ్డలకు, అందులో ఉన్నటువంటి మిగిలిన బంధాలకు ఎవరికి కూడా సమాధానం అనే పరిస్థితులు ఉన్నాయంటారా? బిడ్డల ద్వారా తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు, వారి ద్వారా కుటుంబానికి భయంకరమైనటువంటి వేదన అనుభవించే స్థితిలో ఉన్నారు ఈ రోజున. మా కుటుంబం బాగుంది, మేము బాగున్నాం అనుకుని ఒక్కరైనా చెప్పండి చూద్దాం. చెప్పే అవకాశమే లేదు. నాతో సహా నేను కూడా చెప్పలేను. ఎందుకు అనంటే సమాజంలో ఉన్నటువంటి సంగతులన్నీ అపవాది యొక్క చేతిలోకి వెళ్ళాయని లేఖనం చెబుతుంది. ఈ లోకములో ఉన్నదంతా నాది అని అపవాది అన్నాడు. కనుక వాడు ఉచ్చులోనికి వెళ్ళిపోయినటువంటి ఈ సమాజంలో ఉన్న సంఘ సహవాసంలో ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి వారందరినీ తన స్వాధీనంలో ఉంచుకోవటం వల్ల కుటుంబ వ్యవస్థ పాడైపోయింది.
ఒక రకంగా చెప్పాలంటే చిన్న బిడ్డలు సైతం మాట వింటున్నారా? యవనస్తులు మాట వింటున్నారా? వారికి అవకాశం ఉన్నది, వారికి కావాల్సింది ఇవ్వకపోతే వాళ్ళు చచ్చిపోతాననే స్థాయికి వెళ్ళిపోయారు. చావు అంటే కూడా వారికి తెలిసిపోయింది. వాళ్ళు వేస్తారు అంటే లంచగొండులు అయిపోయారు. తల్లిదండ్రులు అలాగే ఉన్నారు, పిల్లలు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళకి ఏదన్నా ఇస్తేనే వాళ్ళు లోబడతారు, ఇవ్వకపోతే తిరగబడతారు. వాళ్ళు చిన్నపిల్లని కాదు, పెద్దవాళ్ళు సైతం కూడా అట్లనే ఉన్నారు. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని లంచగొండ్లుగా తయారు చేసింది ఎవరంటే తల్లిదండ్రులే. తల్లిదండ్రులు ఆ కారణం అలా అయిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ మనస్తత్వం. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తున్నారు ప్రస్తుతం ఉన్న సమాజంలో. ఈవెన్ ఇందులో వాళ్ళు వీళ్ళని కాదు, ప్రభువును నమ్ముకున్నటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు అందులో కూడా ఉన్నారు. అది బాధ. మాకంటే తెలియదండి, వాళ్ళకంటే తెలియదండి, వీళ్ళకంటే తెలియదండి అని అనుకుంటాం. కానీ తెలుసున్న వాళ్ళు కూడా చేసే పనులు ఏంటంటే దిగజారిపోయి లోకాన్నంతటినీ తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. కాబట్టే కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయింది, శాంతి సమాధానం లేకుండా పోయింది. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, బిడ్డలు ఏడుస్తున్నారు. కనుక ఈ స్థితి నుంచి బయటికి రావాలంటే పునాది ఏదైతే చెడిపోయిందో ఆ పునాది సరిగా వేయాలి. అప్పుడు అది దెబ్బకుండా కాపాడబడుతుంది, బాగుంటుంది. మరి లేఖనాల్లో ఉన్నటువంటి మాటలు చూస్తే లేఖనాల్లో ఉన్న ప్రతి మాట ఎవరి మాట? అది దేవునిదా మనదా? దేవుని మాటను దేవుని మాటగా స్వీకరించగలగాలి. అవునా? ఏ మాటది? దేవుని మాటగా స్వీకరించాలి. దేవుని మాటను స్వీకరించేటప్పుడు దేవుని మాటను గౌరవించాలి, దేవుని మాటను ప్రేమించాలి. అప్పుడే ఆ మాట మన మనసు లోపలికి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. తెలుసా? ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చారు, వాళ్ళంటే నీకు ఇష్టం లేదనుకో, వాళ్ళు ఎంత మంచి మాటలు చెప్పినా నీకు ఎక్కిద్దా? నీ బుర్రకి ఎక్కిద్దా? ఎందుకంటే ఆల్రెడీ లోపల ఫిక్స్ అయిపోయింది, ఏమని వీళ్ళు మంచోళ్ళు కాదు అని నీకు ఫిక్స్ అయిపోయింది. వాళ్ళు మంచోళ్ళు కాదు తెలియదు, కానీ నీ మనసులో అలా ఉండిపోయింది. కాబట్టి వాళ్ళు ఎంత మంచి మాట చెప్పినా నీకేమనిపిస్తుంది? ఇప్పుడు నువ్వేం చెప్పినా సరే ఏదో చెప్పుకో అంట. కనుక ఆధునిక సమాజంలో ఎప్పుడైతే సరైనటువంటి అభిప్రాయం ఉండదో అప్పుడు ఆ మాట మనకు ఎక్కదు. అయితే దేవుని మీద మాత్రం ఖచ్చితంగా ఒక అభిప్రాయం ఉండి తీరాలి. ఎందుకు దేవుని మీద అభిప్రాయం ఉండాలి అని అంటే, దేవుని యొక్క వాక్కు నన్ను బాగు చేస్తుంది, అది నన్ను శుద్ధి చేస్తుంది. ఇందాక కుమార్తె చెప్పింది, పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చింది, ఇంటి దగ్గరకు వచ్చింది కదా, పరిసెడి ఇంటికాడ కూర్చుంది, ఇంటి దగ్గరకు వచ్చింది, అందరూ ఏదో మాట్లాడుతుంటే తను బయట కూర్చుంది. తర్వాత వచ్చింది, రావడం ఆయన పాదాల మీద పడింది. చాలామంది ఉన్నారుగా, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు ఉంటారు కదా, ఇంకా ఊరి పెద్దలు ఉంటారు కదా, చాలామంది ఉన్నారు కదా. వాళ్ళ పాదాల మీద పడకుండా ప్రభు పాదాల మీద ఎందుకు పడింది అంటే, ప్రభువును ప్రేమించింది, ప్రభువు నా జీవితాన్ని బాగు చేయగలడు అని అంగీకరించింది. అక్కడ ప్రభు తప్ప ఇంకెవరు బాగు చేయలేరు అని అంగీకరించింది. అంటే దేవుని మాటను మనం స్వీకరించేటప్పుడు ప్రభువు నన్ను బాగు చేయగలడు, నన్ను రక్షించగలడు, నన్ను సరైనటువంటి స్థాయిలో నడిపించగలడు. దేవుని మాట నన్ను ఖండిస్తుంది, గద్దిస్తుంది, నాకు బుద్ధి చెప్తుంది, నన్ను వంకర త్రోవల నుండి తీసుకుని పోకుండా నన్ను కాపాడుతుంది అనేటువంటి ఒక మంచి అభిప్రాయం ఫస్ట్ దేవుని వాక్యం మీద ఉండాలి మనకి. అది ఉన్నప్పుడు దేవుని వాక్యం అంటే గడగడలాడతాం, వణుకుతాం, భయపడతాం, లోబడతాం కదా. ఇస్కరియోతు యూదా కూడా మనకు తెలుసు, ప్రభు దగ్గరే ఉన్నాడు, ప్రభుతోటప్పుడు ఉన్నాడు, కానీ ఆ వాక్యం రోజు ప్రభు వాక్యం చెప్తూ ఉండేవారు. మరి వినేవాడా లేదా? వినేవాడు, కానీ బుర్రకెక్కిందా? కూడా తిరుగుతూనే ఉన్నాడు. మనం చూడండి, ఇక్కడ కూర్చున్నాం, మరి బయట కూర్చున్న వాళ్ళు కూడా మరి జాగ్రత్తగా వినండి. ఎందుకంటే బయట అనేకం కనపడతా ఉంటాయి, ఆ దిక్కులు చూస్తూ ఉంటాం, పక్షి ఎగురుతూ ఉంటుంది, ఏదో కాకి వస్తూ ఉంటుంది, అటు ఇటు వెళ్తూ ఉంటుంది, మన మొహం చోట ఉండదు, దిక్కుమాల ముఖం అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక చోట ఉండదు, అది ఏట అలా తిరుగుతూ ఉంటుంది. పిల్లలు అటు కదులుతూ ఉంటే మన మొహం అలా కదులుతూ ఉంటుంది. ఈలోగా ఎవడో వస్తే బండి సెప్పుడైతే అటు వెళ్తూ ఉంటుంది, అంటే డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉన్నటువంటి ఇస్కరియోతు కూడా సైడ్ అయిపోయాడు. ఆఖరికి తన దృష్టి అంతా ఎక్కడ పెట్టాడంటే, బైబిల్లో దేవుడు చెప్పాడు, ఎక్కడ పెట్టాడు? ఆ ధనం మీద పెట్టాడు. ధనం మీద పెట్టడమే కాకుండా ప్రభువుకు ధనమే పెట్టాడని తెలుసు, కానీ సంచి ఎవరికి ఇచ్చాడు? డబ్బు సంచి దొంగోడు చేతిలోనే పెట్టాడు. ఆయన మంచోడు.
తెలుసుండి కూడా ఆయన చేతిలో పెట్టాడు. ఎందుకు పెట్టాడో తెలుసా? కనీసం అలాగైనా మారి దైవికంగా మారి మంచిగా ఉంటాడేమోనని. కానీ మారాడా? మారలా. కనుక దేవుని యొక్క మాట నన్ను రక్షిస్తుంది, దేవుని యొక్క మాట నన్ను కాపాడుతుంది, అది నా జీవితాన్ని బాగు చేస్తుంది అనేటువంటి విషయం మనకు అర్థమైతే మనం చక్కగా దేవుని యొక్క మాటలు వింటాం. పెట్టుకుని కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేద్దాం. చూడండి 128వ కీర్తనలో మొదటి చరణంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఎవరు ధన్యులంటమ్మా? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ అన్నాడు. అక్కడ ఒకటి భయభక్తులు కలిగి అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. ఎలా ఉండాలంట అంటే ఒక భర్త, భార్య, బిడ్డలు ఉంటారు కదా. కుటుంబంలో ఇంకెవరైనా ఉంటారా? ప్రధానంగా ఉండేది భర్త, భార్య, వాళ్ళ బిడ్డలు, వాళ్ళనే అమ్మ నాన్న వాళ్ళ పిల్లలు అంటాం కదా, కుటుంబం. ఇప్పుడు భయభక్తులు కలిగి అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటే భయము భక్తి ఈ రెండు కూడా అన్నదమ్ములు లాంటివి, అక్క చెల్లెలు లాంటివి, ఒక రకంగా భార్యాభర్తలు లాంటివి. ఇవి రెండు ఎప్పుడు కలిసే ఉండాలి, విడిపోకూడదు. ఇవి రెండు కలిసి ఉన్నప్పుడే దైవికంగా కూడా ఎదుగుతాం, బాగుంటాం. కనుక ఈ భయము భక్తిని గురించినటువంటి ఆలోచనలోనికి వెళితే, ఒక చిన్న మాటకి వెళితే, యోబు గారి గురించి మనకు తెలుసు కదా. యోబు గారి గురించి తెలుసు కదా. యోబు ఎలాంటి దేవుడు సాక్ష్యం చెప్పాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. కనుక తను తన జీవితంలో, తను చేసుకున్నటువంటి జీవితంలో అసలు ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అతని జీవితం, అతని కుటుంబం కూడా చూస్తే. కనుక తన జీవితంలో దేవునికి ఎప్పుడూ భక్తి కలిగి భయపడతా ఉండేవాడు. తన కుటుంబాన్ని, తన బిడ్డలను కూడా అలాగే కాపాడుకుంటూ వచ్చాడు. బిడ్డలను కూడా అలాగే పోషించుకుంటూ వచ్చాడు. వాళ్ళ కొరకు ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు కదా. భయము భక్తి. అంతేకాదు అక్కడ మరొక మాట కూడా చెప్పాడు, ఆయన త్రోవల యందు నడిచిన వారు ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావన్నాడు. కష్టార్జితము అనుభవిస్తావన్నాడు. మీరు కూడా చెప్పండి, ఇప్పుడు నువ్వు కష్టపడినటువంటి కష్టార్జితాన్ని నువ్వే అనుభవిస్తావా? అవునండి, నేనే తింటానండి. చెప్పండి, ఏం మాట్లాడరేంటి? గుండె మీద చేసుకుని చెప్పండి. నేను కష్టపడింది నేనే తింటానండి. చెప్పండి. సాధించింది నేను తినకపోతే ఎవరు తింటారు మరి అని అంటారు కదా. అసలు కష్టార్జితాన్ని తినకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? కష్టపడింది వాళ్ళే కానీ తినకుండా వెళ్ళిపోయిన వాళ్ళు బోలు మంది. సంపాదించింది వాళ్ళే కానీ దాన్ని తిన్నవాళ్ళు వేరే వాళ్ళు, దాన్ని అనుభవించింది వేరే వాళ్ళు. అందుకనే ఆయన సెలవు లేనిదే కనీసం ఒక ముద్ద కూడా మన నోట్లోనికి వెళ్ళదు. ఆయన సెలవు ఉండాలి ముద్ద నోట్లో పెట్టడానికి. నాది, నా ఇష్టం, నేనేమన్నా చేయగలను అనుకునే పరిస్థితులు ఏమి లేవు ఇక్కడ. కష్టార్జితం అనుభవించాలంటే నేను కష్టపడ్డాను, కష్టపడి సంపాదించాను అంట. అప్పుడప్పుడు అంటారు భలే డైలాగులు, భారీ డైలాగులు వేస్తూ ఉంటారు. మీరు కూడా అంటారు అప్పుడప్పుడును. మాట్లాడరు, మళ్ళీ దిక్కులు చూస్తున్నారు అంటారు కదా. అప్పుడప్పుడు కష్టపడి సంపాదించాను, కష్టపడి కట్టాను, కష్టపడి సంపాదించాను, ఇదంతా నాది. నాది అంటే మన దగ్గర ఉంటుందా అంటే ఎప్పుడు మనది ఏది మన దగ్గర ఉండదు. మనం కష్టపడి సంపాదించింది తినాలనుకున్నా కూడా దేవుడు అవకాశం ఇవ్వాలి. నేను ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకుంటాను, కష్టార్జితం తినాలన్న దేవుని కృప ఉండాలి, లేకపోతే ఎవరమో తినలేము. కష్టార్జితం అన్నాడా దేవుడు? అక్రమ సంపాదన అన్నాడా? మళ్ళీ చెప్పండి, ఏమన్నాడు? కష్టార్జితానికి అక్రమ సంపాదనకి తేడా ఏంటి? ఎంత తేడా ఉంటుంది పోనీ చెప్పండి. భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. కష్టపడిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ అది పోయినా కూడా ఏదో ఒక రూపంలో మళ్ళీ దేవుడు మనకి ఇస్తాడు. అది ఎప్పటికీ పోదు. కానీ దాన్ని అనుభవించడానికి దేవుని కృప ఉండాలి. ఒక మాట చెప్తాను చూడండి మీకు. 109వ కీర్తన 11వ చరణంలో ఈ మాటలా రాయబడింది చూడండి. వాని ఆస్తి అంతయు అప్పులు వారు ఆక్రమించుకుందురుగాక, వాని కష్టార్జితమును పరులు దోచుకుందురుగాక అన్నాడు. ఏంటంట? వాని ఆస్తి అంతా ఎవరికి వెళ్ళిపోతారంట? అప్పులోళ్ళు. తర్వాత వాళ్ళ కష్టార్జితం అంతా ఎవరు? పరులు దోచుకుంటారంటాడు. ఈ మాట ఒక రకంగా మనకి ఇస్కరియోతు యూదా గురించి చెప్పబడినటువంటి విషయాలు ఇవి. కానీ కష్టార్జితం అనేది గొప్పది, దాన్ని అనుభవించడానికి దేవుని కృప ఉండాలి.
ఇది ఎవరు అనుభవించగలరు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచేటువంటి వారు. కనుక ఒక 2 మాటలు చెప్పి మీకు ముగించేస్తాను నేను. ఇందులో మొదటి మాట ఏంటంటే మనం ఆయన త్రోవల్లో నడవాలి. ఏంటది? మనము ఆయన త్రోవల్లో నడవాలి. ఈ భాగంలో 2 మాటలు చెప్తాను కదా, 2 మాటలు చెప్తాను. భయభక్తులు కలిగి ఉండాలి, కష్టజీతం అనుభవించాలంటే ఆయన కృప ఉండాలి, అయితే ఆయన త్రోవల్లో నడవాలి. ఇప్పుడు మరి ఆయన త్రోవల్లో ఎవరు నడవాలి? ఆయన త్రోవల్లో నడవాలి అంటే ఎవరు నడవాలి? నీ ఇంట్లో పెంచుకునేటువంటి గొర్రె ఎవరి త్రోవలో నడుస్తుంది? ఆ యజమాని ఎటు వెళ్తే అటు వెళ్తూ ఉంటుంది. నువ్వు పెంచుకున్న పశువైనా, ఎద్దైనా, మేక అయినా నువ్వు ఏ త్రోవలో వెళ్తే అది కూడా అదే త్రోవలో వెళ్తుంది కదా. అందుకే దేవుడు కూడా ఏమన్నాడు? ఎద్దు తన కామందును ఎరుగును అన్నాడు. కామందు అంటే ఎవరు? యజమాని. కనుక ఎద్దు ఏం చేస్తుందంటే తన కామందును ఎరుగుతుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా త్రోవ తప్పట్లేదు, అది కరెక్ట్గా ఎక్కడికి వచ్చేస్తుంది, తిరిగి మరలా ఏ దొడ్లో అయితే పడుకుందో అక్కడికి వచ్చేస్తుంది. కాబట్టి ఆయన త్రోవల్లో నడవడం అలవాటు చేసుకోవాలి. ఆయన త్రోవలో ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారు త్రోవ తప్పి ప్రవర్తిస్తే కుటుంబం అంతా పాడవుతుంది. ఇప్పుడు ఆయన త్రోవలో నడవాలంటే ఎవరు నడవాలి? కుటుంబ యజమాని నడవాలా, యజమానులు నడవాలా, పిల్లలు నడవాలా? ఎవరు నడవాలి చెప్పండి అమ్మా? కుటుంబం అంతానా? ఇప్పుడు అనుకున్నావు కదా, ఎద్దు తన కామందు నెరుగును అని. కామందు అంటే ఎవరు? వానరు, యజమాని కదా. ఫస్ట్ ఆయన త్రోవలో ఎవరు నడవాలి? ఇంటి యజమాని నడవాలి. ఇంటి యజమాని నడవాలి. విచిత్రం ఏంటో చెప్పనా? ఎక్కడైనా సరే చూడండి, ఒక మీటింగ్ పెట్టినా, ఒక కార్యక్రమం పెట్టినా, ఏది పెట్టినా ఫస్ట్ ఎవరు ఉంటారు అక్కడ అంటే స్త్రీలే ఉంటారు. మెజారిటీ మీరే. కొంపలో తగలట్టాలన్నా, కొంపలో బాగు చేయాలన్నా ఎవరుంటారు? మెజారిటీ. మాట్లాడలేదు చూసారు, సైలెంట్ అయిపోయి మాట్లాడలేదు. అయ్యో బాబు ఎంత అన్యాయం. బాగు చేయాలన్నా కూడా మీరే. స్త్రీకి ఆ హక్కునిచ్చాడు దేవుడు. స్త్రీ ఏమైనా చేయగలదు, ఏమైనా చేయగలదు, అంత శక్తిమంతురాలు. పురుషుడు ఏం చేయగలుగుతాడంటే కొట్టేయగలుగుతాడు, 4 దెబ్బలేసేయగలుగుతాడు, చంపేయగలుగుతాడు తప్ప అంతకుమించి ఇంకేం చేయలేడు. కోపం వస్తే ఏం చేస్తాడు? కొట్టి చంపేస్తాడు ఫైనల్గా. కానీ మీరు ఆలోచించండి, ఈ మధ్యకాలంలో మగవాళ్ళని ఎక్కువ మంది చంపేసేవాళ్ళు ఎవరు చెప్పండి? అబద్ధాలు ఆడకుండా చెప్పండి అమ్మా. మగవాళ్ళని ఎక్కువ మంది చంపేసేవాళ్ళు ఎవరు? ఆడవాళ్ళే. ఎలా చంపేస్తున్నారు వీళ్ళు? ఒక అమ్మాయి అంట కొత్తగా పెళ్ళైంది, ఒక నెల అయిందేమో, కొత్తగా పెళ్ళయింది, ఒక నెల అవుద్ది. ఏమండి మనము నది ఒడ్డుకి వెళదామండి అందంట. ఎక్కడికి? నది ఒడ్డుకి. సరే కొత్తగా పెళ్ళైన భార్య నది ఒడ్డుకి వెళ్దామంటే ఎవరన్నా వద్దంటారా? ఎందుకమ్మా వెళ్దామంటే మనం సెల్ఫీలు దిగుదామండి అందంట. ఏం దిగుతుంది చెప్పరా? సెల్ఫీ అంటే తెలుసా? కుల్ఫీ కాదు, సెల్ఫీ తెలుసా? ఇటు పెడితే సెల్ఫీ దిగుదామని చెప్పి తీసుకెళ్ళా ఒడ్డు నుంచోబెట్టి ఒక్క తోపు తోసింది నదిలోకి. అన్ని తోసేసి అయిపోయింది అంతే. కొత్త పెళ్లి కూతురు పెళ్ళైన ఎలా అయింది, మొన్న మధ్య జరిగింది ఇది. ఆఖరికి ఆ పక్కన వాళ్ళు అందరూ బాబోయ్ పోయి నరుతుంటే వాళ్ళు వచ్చి దిగి గమ్ముని అతన్ని పట్టుకుని మొత్తం మీద రక్షించారు, బతికాడు మహానుభావుడు. సెల్ఫీ ఎవరు నమ్మాలి ఇప్పుడు? సెల్ఫీ దిగుదని చెప్పి నదిలో తోసేసింది. ఇంకో మహా తల్లి మన ఇద్దరం ప్రేమించుకుందాం అని చెప్పి అంటే ప్రేమించుకుందాం అన్నాడు. అంతే. వాళ్ళ అమ్మంది ఈ వయసులో 10వ తరగతి చదువుతున్నావు, ఇప్పుడు ప్రేమ ఏంటే నీకు? తప్పు కదా ఇలాంటి పనులు, మంచిగా చదువుకో అని అంటే నా ప్రేమకు అడ్డొస్తున్నావా నువ్వు అని చెప్పేసి మెదలకుండా వాళ్ళ అమ్మని చక్కగా కేకేసి వాళ్ళిద్దరిని వాడు ఇంకొకడు ఉన్నాడు, వాడిని పురమాయించుకుని చక్కగా చెప్పింది. అమ్మ నువ్వు ఇటు రమ్మ అని చక్కగా కేకేసింది, పిలిచింది. అంతే, చున్ని బిగించి వాళ్ళ అమ్మని మొత్తం చంపేసింది. అంతే. మనం నూతులో కప్పల్లాగా అలా చూస్తూ ఉంటాం. అప్పటికి ఇంకా అందు కొంచెం దగ్గుతుంది, ఇంకా ఊపిరి ఉంది, ఇంకా బతికి ఉన్నావు నువ్వు అని చెప్పేసి ఆనికేకెత్తి ఆడొచ్చి ఇంతలో సుత్తి తీసుకుని నెత్తి మీద దెబ్బ కొడితే రక్తం కక్కుకొని చచ్చిపోయింది. ఈ ప్లాన్ అంతా చేసింది ఎవరంటే స్త్రీయే. మీరు గుర్తుపెట్టుకోవాలి, కుటుంబ యజమాని ఎలా నడిస్తే అలా నడవాలంటే ఆ కుటుంబ యజమాని నడవడానికి మూల కారణం స్త్రీయే ఉండాలి. ఆ స్త్రీ సరిగా లేకపోతే కుటుంబం కాదు ఏదైనా నాశనం అయిపోద్ది. మగడు చంపగలడు, అంతకుమించి ఏమీ చేయలేడు. కానీ ఆడవాళ్ళు ఏమైనా చేయగలరు. తీయగా మాట్లాడారంటే ఎలాంటి పడిపోతాడు.
పడిపోడండి. అంటే ఎలా పడగొట్టాలో, ఎలా చంపాలో, ఎలా ప్లాన్ చేయాలో కూడా చక్కగా నేర్పిస్తున్నారు. అందులో క్రైస్తవ కుటుంబాలు కూడా ఉన్నాయి. అది బాధ. కనుక ప్రియులారా ఆలోచించండి. ఆయన త్రోవల్లో నడవాలనంటే త్రోవలో నడవడానికి ఫస్ట్ ప్రియారిటీ యజమానురాలు కూడా చక్కగా ఉండాలి. యజమానుడు నడుస్తాడు, అది వేరే దారి. కానీ చెడుదారి వెళ్ళిపోతున్నటువంటి ఆ యజమానిని కూడా మంచి మార్గంలో నడిపించగల శక్తిమంతురాలు స్త్రీ. మా ఆయన నా మాట వింటలేదండి, పట్టించుకోవట్లేదంటే నీకు తీగా మాట్లాడడం రావట్లేదు, ఎంతసేపు కొరకొరలు ఆడిపోతున్నావు, చాలా చండాలంగా అరుతున్నావు, మేకలాగా మే 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 అంటే ఆడికి చిరాకు వచ్చేస్తుంది. అడిగి ఇలా అనొచ్చు అనకూడదు, కానీ వాడు అదో టైప్లో ఉంటాడు. నువ్వేమో మేకలాగా అరుస్తూ ఉంటే వాడేం మారుతాడు. తీయటి పదాలు ఉపయోగించాలి, అది నీకు రావాలా కదా. నీకు ఏ పట్టు చీర కావాలంటే ఎలాగ అడుగుతావు? అబద్ధం ఆడకుండా సొప్పు అబద్ధం ఆడకుండా సొప్పు. నీకు పట్టు చీర కావాలంటే ఎలా అడుగుతావు? అన్నం పెట్టి అన్నీ పెట్టి ఏమండి అంటే ఎంత బాగా చక్కగా అటు ఇటు పాముకుంటే ఎంత తీయగా మాట్లాడతావు. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి నీ కుటుంబాన్ని కట్టుకునే విధానం నీకు తెలియకపోవడం వల్లే అపవాది నీ లోపల ప్రవేశిస్తున్నాడు, యజమాని పాడైపోతున్నాడు. ఈ రోజున చాలా కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయంటే అక్రమ సంబంధాలు కూడా ఎక్కువ పెట్టుకుంటున్నారు, పురుషులు స్త్రీలు కూడా. వీళ్ళకంటే ఎందుకు ఎలాగంటే వీళ్ళకు ఈ మధ్యలో ఉన్న ఈ కుటుంబ వ్యవస్థలో ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధం కూడా ఎటువంటి బంధమో దాని విలువ ఏంటో కూడా తెలియట్లేదు మనుషులకి. పవిత్రత, పరిశుద్ధత అనే పదాలు దేవుడు ఇచ్చాడంటే ఆ బంధం యొక్క విలువ కూడా తెలియకపోవడం వల్ల విచ్చలవిడిగా తయారయ్యారు. ఒకళ్ళు అటు వెళ్ళిపోతాడు, ఇటు వెళ్ళిపోతుంది, వాడు అటు వెళ్ళిపోతాడు. అర్థం చేసుకోవాలి. కుటుంబ వ్యవస్థ బాగుపడాలంటే ఆయన త్రోవల్లో నడవడం రావాలి. నిజంగా ఒక అద్భుతమైనటువంటి స్థితి అండి అది. చూడండి ఒకసారి 119వ కీర్తన మొదటి చరణం ఒకసారి చూడండి. 119వ కీర్తన మొదటి చరణం. యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషుగా నడుచుకునివారు ధన్యులు, ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు అన్నాడు. చూడు, ధర్మశాస్త్రమును ఏం చేయమంటున్నాడు? అనుసరించాలంటున్నాడు. దాన్ని ఏం చేయాలంట? అనుసరించడం అంటే ఏంటి? ఇలా ఎదురుగుండా పెట్టుకుని వాక్యం చదువుకుని ముగించేసుకోవడం కాదు, దాన్ని అనుసరించడం రావాలి. వాక్యాన్ని వింటున్నాం, తెలుసుకుంటున్నాం, ఆ వాక్యాన్ని అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వాక్యం ద్వారా నడుచుకోవటం రావాలి. అమ్మ వింటున్నారు తల్లి? బయట కుర్చీలో కూర్చున్నవారు వింటున్నారా? దిగాలుగా పెడుతున్నారు మొఖాలు ఎందుకో. మీరు ఆలోచించాలని ఈ మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి అంటే ఫస్ట్ దాన్ని చదవాలి, చదివిన దాన్ని అభ్యాసం చేయాలి, అభ్యాసం చేసిన దాన్ని అనుసరించాలి. చదివితే కనుక చదువుతున్నట్టే ఉంటుంది, ఇంకా అక్కడ దాకానే అది స్టాప్ అయిపోద్ది. అలా కాదు, దాన్ని అనుసరించాలి, దాన్ని వెంబడించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు దేవుడు త్రోవల్లో, దేవుడు చెప్పినటువంటి ఆ త్రోవల్లో మనం నడవడానికి మనకి అవకాశం ఉంటుంది. అంతేగా చూడండి 112వ కీర్తనలో కూడా మొదటి చరణం చూడండి. 112వ కీర్తన మొదటి చరణంలో యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అన్నాడు. ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించడం రావాలంటాడు. దేవుని వాక్యములో, దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పనిలో, ఆయన ఆజ్ఞలు గైకొనుటలో ఆనందం అనేది వస్తే చాలా బాగుంటాం. బాగుంటాం. మన చూపు సరిగా లేకపోతే ఎవరిని చూసినా మంచోళ్ళుగా కనబడరు, మనకి అందరూ చండాలంగానే కనబడతారు. ఫస్ట్ మన చూపు బాగుండాలి. అప్పుడు మన ఆలోచన విధానం కూడా చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకనే కొన్ని వాళ్ళని ప్రేమించగలరు, ప్రేమను వ్యక్తం చేయగలరు. నువ్వేమనుకుంటావంటే నా కూతురు నా బంగారం, నా కొడుకు నా బంగారం అనుకుంటా. కాదు, నువ్వు ఇచ్చేటువంటి ఆ లాలన, ఆ ప్రేమని వాళ్ళు కనెక్ట్ అవుతారు. అందుకే నువ్వు ఎంత కొట్టినా కానీ అడిదిరిగి మళ్ళీ ఎవరు పట్టుకుంటారు? వచ్చాళ్ళు మళ్ళీ అమ్మనే పట్టుకుంటారు. వెళ్ళిపోవా నువ్వు అన్నా సరే వచ్చి మళ్ళీ అమ్మనే పట్టుకుంటారు వాళ్ళు. అంటే ఏదైనా చేయగలిగినటువంటి ఆ శక్తిని, అటువంటి జ్ఞానాన్ని
దేవుడు స్త్రీకి ఇచ్చాడు కనుక తన కుటుంబాన్ని కట్టుకోవడానికి చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు కదా, జ్ఞానవంతురాలు ఏం చేస్తుందట, తన ఇంటిని కట్టుకుంటుందన్నాడు. జ్ఞానవంతురాలు కట్టుకుంటుందన్నాడు, ఎవరు పడతాలు కాదు. జ్ఞానవంతురాలు అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఏ విధంగా ప్రవర్తించాలో అలవాటు చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఇంటి యజమాని ఏ స్థితిలో ఉన్నాడో, పిల్లలు ఏ స్థితిలో ఉన్నారో గమనించుకోవాలి. ఇవన్నీ మాకు అనవసరం అండి, నేను అసలు పట్టించుకోనండి, ఎలా ఏం జరిగితే నాకెందుకండి అని అనుకుంటే నీ కుటుంబాన్ని నువ్వే కూల తీసుకుంటున్నావు. కింద మాటలు అంటాడు కదా, మూడురాలు తన ఇంటిని ఏం చేస్తుందట అంటే నువ్వు మూర్ఖురాలు అయితే, మూడురాలు అంటే నువ్వు మూర్ఖురాలు అయితే ఆ విషయాలన్నింటిలోనూ వదిలిపెట్టేసి కుటుంబాన్ని పట్టించుకోవటం మానేస్తావు ఉంటుంది. కానీ వినాలి ఈ విషయం. ఒక తల్లి ఫోన్ ఆన్ చేసుకుని అందులో చూడకూడదవన్నీ చూస్తుంది. ఫోన్ ఆన్ చేసుకుంది, చూడకూడని దృశ్యాలు చూస్తుంది ఫోన్లో. ఈ విషయాన్ని తల్లికి తెలియకుండా ఆ వెనకాలే ఉండి కొడుకు చూశాడు. వాడు 7వ తరగతి చదువుతున్నాడు. వాడు చూస్తుంది, వెనకాల నుండి కొడుకు చూశాడు. చూసిన తర్వాత అందులో ఎలాగైతే ఉన్నాయో, ఏమైతే చేస్తున్నారో అలాగే వాళ్ళ చెలిమే పడ్డాడు. మీరు అర్థం చేసుకోండి, మీకు అర్థం కావాలని చెప్తున్నాను ఈ విషయాన్ని. ఇది ఎవరు నేర్పించారు వాడికి? ఎవరు నేర్పించారు చెప్పండి? తల్లి చూస్తుంది, తల్లికి తెలియకుండా వాడు చూస్తున్నాడు. వాడు చూస్తున్నట్టు కూడా తల్లికి తెలియదు. ఇప్పుడు ఆ తల్లి చేసిన పనిలో వాడు చూసినటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా వాడు మనసు మీద ప్రభావం చూపాయి. వాడంతా పోసి 7వ తరగతి చదువుతున్నాడు. వాడు వెళ్ళి ఎలాగైతే చేస్తుందో, అందులో ఎలాగైతే ఉన్నారో వాడి చెలిమే పడి చెల్లిని అలా చేస్తుంటే వాళ్ళ అమ్మ చూసి మొత్తం అవాక్ అయిపోయింది. వాడిని పట్టుకుని ఏం చేస్తున్నావు, ఏంటి నువ్వు చేసే పని అని గట్టిగా నిలదీస్తే, నువ్వు మొన్న ఫోన్లో చూసావు కదా, అదే చేశాను. ఇప్పుడు దానికి కారణం ఎవరు పరాయోళ్ళ, బయటోళ్ళ? కనుక నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, నీ ఆలోచన విధానం ఏంటో నీ ఇల్లు గమనిస్తుంది, నీ కుటుంబం గమనిస్తుంది. మా అమ్మాయికి ఏమీ తెలియదు, మా అబ్బాయికి ఏమీ తెలియదు అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళకి అన్నీ తెలుసు. మరి నువ్వు ఏ త్రోవలో వెళ్తే వాళ్ళు కూడా అదే త్రోవలో వెళ్తారు. నీ ఆలోచన విధానం, నువ్వు బాగా బూతులాడితే వాళ్ళు కూడా బూతులే ఆడతారు. నువ్వు దైవికమైన సంబంధం కలిగి మాట్లాడాలి. ఒకసారి సోమన్న కూడా చెప్పారు, మనం ఏదైనా ఒక మాటలు మాట్లాడినప్పుడు, మనం సంభాషణ చేసేటప్పుడు, అది తినేటప్పుడు కానీ, పడుకునేటప్పుడు కానీ, కూర్చునేటప్పుడు కానీ, ఏ పనిలోనైనా అందులో వాక్యం ఉండాలి. నువ్వు మాట్లాడే సంభాషణలో వాక్యం ఉండాలి. నువ్వు చేసే పనుల్లో కూడా వాక్యం ఉండాలి. ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసినట్టు ఉండాలి. మరి ఇలా వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావురా? దేవుడు వంకర త్రావులో వెళ్ళొద్దన్నాడుగా, తప్పు కదా మనం అలా చేయటం అనేది. చెప్పాల్సిన స్థితిలో చెప్పాలి. వాళ్ళకి కొంతమందికి అదేమీ జాతి కాదు, మొండిగా ప్రవర్తిస్తారు, బలవంతంగా వాళ్ళని కొడతారు, తిడతారు. ఇప్పుడు పిల్లల్ని కొట్టి తిట్టి చంపితే వాళ్ళు మరింతగా రాటుదేలిపోతారు. చాలా జాగ్రత్తగా పెంచాలి వాళ్ళని. అందుకే చిన్నప్పటి నుంచి నువ్వు ఏదైతే అలవాటు చేస్తావు వాళ్ళు అదే అలవాటు చేసుకుంటారు. కనుక యజమానుడి కన్నా ప్రాముఖ్యం ఇంటి యజమానురాలు చాలా ప్రాముఖ్యం. యజమాని చెడిపోయాడా, అది నీ వల్లే. పిల్లలు చెడిపోయారా, అది కూడా నీ వల్లే. అందరూ నన్నే అంటారు, మరి నిన్నే అంటారు. మరి నిన్ను అనకపోతే ఎవరు అంటారు? ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో నీకు రాకపోతే మరి చెడిపోద్ది కుటుంబం కదా. నిజం. మా అమ్మగారు ఉన్నప్పుడు, మా అమ్మ లేనప్పుడు, మా అమ్మగారు ఉన్నారు. ఆమె నాకు ఎప్పుడైనా అనిపించింది, ఎప్పుడైనా బాధ అనిపించినా, కష్టం అనిపించినా నాకు అనిపించేది అంటే మా అమ్మ ఒళ్ళో తలపెట్టుకుని కాసేపు పడుకోవాలనిపించేది. బాగా బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు వెళ్ళి కాసేపు మా అమ్మ ఒళ్ళో పడుకొని కాసేపు ప్రశాంతంగా ఉండాలని. అమ్మ ఒడి అంత సేద తీరుస్తుంది. అదే అమ్మ ఒడి జీవితాన్ని నాశనం చేయకూడదు. ఆఖరిగా అమ్మ ఒడి ఎప్పుడు దొరికింది తెలుసా? మా అమ్మ ఒళ్ళో పడుకునే భాగ్యం ఎప్పుడు దొరికింది తెలుసా? మా అమ్మ ఇంకా 4 రోజుల్లో చచ్చిపోద్దాను కానీ. మా అమ్మ ఎక్కడో వేరే చోట ఉండి, ఆమె క్యాన్సర్ వ్యాధి వచ్చి వేరే చోటకి వెళ్ళిపోయి అక్కడెక్కడో ఉంటే బెంగ పెట్టుకుని, అమ్మ నేను బెంగ పెట్టుకున్నాను, చాలా రోజులు అయిపోయింది చూసి నిన్ను, నువ్వు ఎప్పుడు వస్తావు అమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉత్తరం రాశాను. ఆ రోజుల్లో ఫోన్లు లేవుగా మనకి. ఏడుస్తూ ఉత్తరం రాశాను. ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం రాసినప్పుడు మా అమ్మ అక్కడ చదువుకుని, సరే బెంగ పెట్టుకున్నారు అంటున్నారు, వెళ్ళాలనుకుని రావడం ఎలా వచ్చిందో తెలుసు ఆవిడ. మొత్తం రావడమే మా మావయ్యని, మా అమ్మమ్మని, మా తాతని అందరిని అడ్డబెట్టుకుని వచ్చి
బతుకున్నప్పుడే ఇదిగో ఈ చెంబు నీది, ఈ తెపల నీది, ఈ టేబుల్ నీది, ఈ కుర్చీ నీది అని పనిచేసింది అందరికీ. నేను అలాగే చూస్తున్నాను. మా అమ్మ వచ్చింది అంత దూరంలో, మొక్కలపేట అంటాం కదా ఆ రోజుల్లో, ఇప్పుడు మొక్కలపేటలో ఎవరు వాడుతున్నారులే, అక్కడ అంత దూరంలో వేస్తే అప్పుడు ఇక్కడి నుంచి నేను చూసి అంటున్నాను, అలా చూస్తున్నాను మా అమ్మ, ఇంకా అలా చూస్తున్నాను. అంటే మా అమ్మ అన్నది, అదేంట్రా పెద్దోడా అంటుంది నన్ను ఎప్పుడు. అరే అదేంట్రా పెద్దోడా, నేను ఇంటికి వచ్చాను, నువ్వేమో బెంగ పెట్టుకున్నానని లెటర్ రాసావు, నువ్వేమో మరి దగ్గరికి వచ్చాను కదా నేను, మరి దగ్గరికి రావేంట్రా అంది. అదే చివరి చూపు, అదే చివరి మాట. అదే సమయంలో వెళ్ళి మా అమ్మ అలా కుర్చీలో కూర్చుని ఉంటే మా అమ్మ ఒళ్ళో పట్టుకుని గొల్లుమని ఏడ్చాను. అదే చివరి ఏడుపు నాకు, అదే చివరి చూపు, అదే చివరి మాట. ఎందుకు చెప్తున్నానంటే తల్లి యొక్క లాలన, తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క ఆదరణ కుటుంబాన్ని కట్టిపడేస్తుంది. అది మీకు తెలియట్లేదు, అది మీకు అర్థం అవ్వట్లేదు. అది నీ ప్రేమ ద్వారా, నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా చక్కగా నీ ఇంటిని నిర్మించుకునేటువంటి అవకాశాన్ని దేవుడు స్త్రీకే ఇచ్చాడు. అది పురుషులకు లేదు. అది పురుషుడు ఎంత లాలించినా కూడా బిడ్డకు అది అందదు, కానీ స్త్రీకి అంత భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. కనుక ఆయన త్రోవలో నువ్వు నడిస్తే నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నీకు అర్థమవుతుంది. కొంతమంది భావాలు వ్యక్తం చేయగలుగుతారు, కొంతమంది వ్యక్తం చేయలేరు. లోపల బాధపడతారు, లోపల కృంగిపోతారు, వ్యక్తం చేయలేరు కొంతమంది. మా వాడు మాట అంటలేదు, నీకు చెప్పడమే రావట్లేదు. బావురు కప్పలాగా పెద్ద నోరు వేసుకుని బెక్క వల్ల ఆడుతూ ఉంటావు, ఎప్పుడు కప్పలాగా అరుస్తూ ఉంటావు. నీ అరుపులకి, నీ కేకలకి ఇల్లు నాశనం అయిపోతుంది, కానీ నీకు తెలియట్లేదు. నీకు ఇల్లు నాశనం అయిపోయినా కూడా నీకు అర్థం అవ్వట్లేదు, ఇది నా వల్లే జరుగుతుందేమో అనే లోపం నీకు అర్థం అవ్వట్లేదు. అది నువ్వు గమనించుకోవాలి. ఆయన త్రోవల్లో నడవడం నీకు రావాలి, ఆయన ఆజ్ఞలను గైకోవడం రావాలి, ఆయన ధర్మశాస్త్రంలో అనుసరించడం రావాలి. ముఖ్యంగా అది నీకే రావాలి. ఒక స్త్రీగా యజమాడు తప్పకుండా లోబడతాడు, నీ బిడ్డలు కూడా కట్టబడతారు. ప్రతి దానికి తుంచి మాట్లాడకూడదు వాళ్ళని. నీకేమీ చేత కాదు, నీకేమీ రాదు, నువ్వు అలాగైపోతావు, నువ్వు ఇలాగైపోతావు, నువ్వు సర్వనాశనం అయిపోతావు. చాలామంది తల్లులకు శాపనార్థాలు పెట్టడం బాగా ఇష్టం. చాలా తప్పు. నీ నోటి వెంట ఇప్పుడు శాపనార్థాలు పెట్టక వాడు భవిష్యత్తు ఎలా బాగు చేయాలి, వాళ్ళని ఎలా బాగు చేయాలి, నీ కుటుంబం ఎలా కట్టు, ఇది రాని ముందు ఫస్ట్ ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. మీకు లోకాసు వార్త 15వ అధ్యాయం, మొదటి అధ్యాయం, లోకాసు వార్త 1వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి ఒకసారి. వార్తల్లో ఒక తమ పేరు ఎలిజబెత్ అన్నాడు. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు మనకి? జకరియా, ఎలిజబెత్. ఇద్దరు ఎంత మంచోళ్ళు అంటే, వాళ్ళు చూడండి అక్కడ వీరిద్దరు అని రాయబడిన చూడండి 6వ వచనంలో. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అసలు వాళ్ళ గురించి దేవుడు ఎంత మంచి సాక్ష్యం చెప్తారు చూడండి. జకరియా, ఎలిజబెత్, వాళ్ళిద్దరు సాక్ష్యం చూడండి ఎంత బాగుందో. అసలు ఎన్ని పదాలు వాడాడు అక్కడ. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున ఎలా ఉన్నారంట? నిరపరాధులుగా నడుచుకుంటున్నారంట. ఇద్దరా ఒక్కరా? మరి ఏంటి ఈ బాండింగ్ ఎలా వచ్చింది వీళ్ళిద్దరికి? ఇంత మంచి సంబంధం ఎలా వచ్చింది మరి వీళ్ళకి? దేవుని త్రోవల్లో నడవడం వల్ల వచ్చింది. మనకు ఒకరికంటే ఒకరు పడదు. భార్య ఏం చెప్తుందో భర్తకు అర్థం కాదు. అసలు ఆయన ఏ విధంగా ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో ఈమెకు కూడా అర్థం కాదు. చాలా మూర్ఖంగా ఉంటారు చాలామంది, చాలా మూర్ఖంగా ఉంటారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళే ఒకరి భావాలు ఒకరికి అర్థం కాకపోవడం వల్ల. అక్కడ ఏమంటున్నాడు ఇంకా? దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరు. ఎవరు? ఇద్దరా ఒక్కరా? ఇద్దరూ కూడా. అంటే నిజంగా ఆ భార్య కూడా ఎంత చక్కగా ఉందో చూడండి. గుడ్రాలుగానే ఉంది, పిల్లలు లేకుండా ఉన్నారు. కానీ అలాంటప్పుడు ఈ రోజున చూడండి, పిల్లలు లేరంటే చాలు ఏం చేస్తారంటే, నీ దారి నువ్వు చూసుకో, నేను నా దారి నేను చేసుకుంటాను, నీకు పిల్లలు లేరు కాబట్టి ఇంకో దాన్ని చేసుకుంటాను, తప్పు ఈడదని ఒప్పుకోడు, ఇంకో దాన్ని చేసుకుంటానంటాడు. అంటే విడిపోవడానికి కాదు దేవుడు బంధం ఏర్పాటు చేసింది. ఒకసారి బంధం ముడిపడిన తర్వాత, వివాహమైన తర్వాత ఈ బంధాన్ని ఎక్కడి దాకా కొనసాగించమన్నాడు దేవుడు? మరణం తప్ప ఇంకెవరు నిన్ను వేరు చేయడానికి వీల్లేదు. మరణమే నిన్ను విడదీయాలి తప్ప మళ్ళీ ఎవరో విడదీయడానికి వీల్లేదు. చచ్చే వరకు నువ్వు భార్యాభర్తలుగా బతకాలంతే.
అది ఏమైనా కానీ ఎలాగైనా కానీ. చేసుకున్న తర్వాత దిక్కుమాలిన మొగుడు నాకెక్కడ దొరికాడు అనకూడదు. మరలా చేసుకున్న తర్వాత నాకన్నా మంచి మంచి సంబంధాలు వచ్చాయి, మంచి మంచి అందగాళ్ళు వచ్చారు నా కోసం, మరి వాళ్ళు ఎందుకు చేసుకోవాలా? అంతమంది అందగాళ్ళు అందరినీ దేవుడు ఏం చేశాడు? పక్కకు తోసేసి నీకు ఈ అందగాడే కావాలని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు నీకు ఏ అందగాడు ఉన్నాడో ఆ అందగాడినే పెట్టాడు నీ కోసం. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఇది దేవుని చిత్తము ఏమనుకోవాలా? ఇది దేవుని చిత్తము అనుకోవాలి. ఎన్నో వచ్చుండొచ్చు, కానీ దేవుడు ఏం చేశాడు? ఇతన్నే నీకు ఇచ్చాడు భర్తగా. కాబట్టి ఇది నువ్వు అంగీకరించి దీన్ని పోషించుకుంటూ దీన్ని కాపాడుకుంటూ ఇది దేవుని చిత్తం అనుకోవాలి. అప్పుడప్పుడు తెంగర మొగాలు వేసుకుని అంటూ ఉంటాం మనం కూడా. ఒక ఆవిడ వచ్చి అదే అంటుంది నాతోటి, ఈయన మా ఆయనండి బాగున్నాడా అంటుంది. ఏంటంట? ఆవిడ లేదు, ఇప్పుడు చచ్చిపోయింది. ఇప్పుడు లేదు, చచ్చిపోయింది. ఆ మాట అన్నప్పుడే నాకు ఎక్కడో గుండెలో కొట్టేసుకుంది. ఏంటి భర్తనట్టుకుని బాగున్నాడా అంటది. ఈయన మా ఆయనండి బాగున్నాడంటే ఇదేంటిది అంటే నీకు బాగోలేదా? అసలు ఆ మాట అనొచ్చా? మరి అనొచ్చా? నాకు బోల్డని సంబంధాలు వచ్చినాయండి, ఈ దిక్కుమనోడు దొరికాడు, ఇది చేసాడు మాకు అనొచ్చా? ఇలాంటి పదాలు వాడొచ్చా? మనం వాడొచ్చా? కష్టమో సుఖమో దేవుడు ఏం చేశాడంటే ముడిపెట్టి బంధాన్ని పటిష్టం చేశాడు. ఇక మరలా ఆ విషయాలు అసలు జీవితంలో రాకూడదు. రావచ్చా? జీవితంలో రాకూడదు. నీ జీవితకాలం అంతా కూడా ప్రభువా నీకు స్తోత్రములు, ఈ భర్తను నాకు అనుగ్రహింపచేశారు, ఈ బిడ్డలు నాకు ఇచ్చారు, మంచి కుటుంబాన్ని ఇచ్చారు, నా కుటుంబాన్ని కట్టుకోవడం నాకు నేర్పించు నాయన. అది ప్రార్థించాలి. నా బిడ్డల్ని బాగు చేసుకోవడం నేర్పించు, నేను ఎలా ప్రవర్తించాలి, నేను ఎలాగ ఆలోచించాలి, నేను ఎలా నడుచుకోవాలి నాకు నేర్పించు నాయన అని అడగాలి దేవుణ్ణి. అది అడగడం మానేసి ఇది దిక్కుమాలిన ఇచ్చేవేంటి ప్రభువా, వీడు సరిగా ఉండడు, అలాగే వెళ్ళిపోతాడు, ఎలా ఉంటాడు అలా ఉంటాడు వీడు చిచ్చి అని నువ్వు మాట్లాడితే దేవుడు దేనికి సమాధానం చెప్పాలి? నీకు దేనికి ఆన్సర్ ఇవ్వాలి? నీకు జరిగింది ఏదో జరిగిపోయింది, అయిపోయింది కదా, ఆ గొడవ అయిపోయింది కదా. ఇప్పుడు జరిగేదాని స్థితిలోనే నువ్వు ఆలోచించాలి. ఇది మనకి తెలియక, ఎలా నడుచుకోవాలో తెలియక మీరు మీ కుటుంబాలని చేతులో మీరే పాడు చేసుకుంటున్నారు. కొంతమంది భలే ఉంటారు విచిత్రంగా. ఎలా అంటే ఈ భర్త గురించిన విషయాలన్నీ కూడా వీధిలో చెప్తూ ఉంటారు. వీధిలో చెప్తారు. ఎవరెవరో వెళ్తూ ఉంటే వాళ్ళతో చెప్తారు. అసలు నీ కుటుంబ విషయాలు అడ్డమైన చెత్త వాళ్ళకి చెప్పినట్టుగా పనికి మళ్ళీ పోనీ వాళ్ళు ఏమైనా నీ కుటుంబాన్ని బాగు చేస్తారా? పోనీ నీకేమైనా సాయం చేస్తారా? పోనీ నీవేమైనా కష్టాల్లో ఉంటే ఆదుకుంటారా? మరి ఎందుకు అలాంటి వాళ్ళకి చెప్పాలి నీ విషయాలు? దేవుడికి చెప్పడం చేత కాదు, దేవునితో మాట్లాడడం చేత కాదు, మనుషులకు చెప్తే ఏమిటి? మళ్ళీ వాక్యం అంటాం, మనుషులు నమ్ముకున్నట్టు కంటే ఎంత బాగా చెప్తున్నారు చూడు. మళ్ళీ ఈ మాటలు మాత్రం వచ్చు. మరి దేవునితో ఎందుకు మాట్లాడలా? మనుషులతో ఎందుకు మాట్లాడుతున్నారు? అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నారు అర్థం చేసుకోవాలి. లోపలికి వెళ్ళి కొంచెం ఆలోచించండి. ప్రస్తుతం ఉన్న దినాల్లో ఎవరిని నమ్మలేం. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు చెప్పలేం. కొంతమంది కఠినులుగా కనబడతారు, వాళ్ళల్లో మంచోళ్ళు ఉంటారు. కొంతమంది చాలా ప్రేమగా ఉన్నట్టు నటించేస్తూ ఉంటారు, వాళ్ళే పరమ దుర్మార్గులుగా ఉంటారు. ఎవరు నమ్ముతాం? కనుక ఎవరు నమ్మలేము. అందుకే దేవుణ్ణి నమ్మాలి ఫస్ట్. అంతేకాదు ఆయన త్రోవల్లో నడవాలి. జక్కరయ్య, ఎలిజబెత్ అమ్మ వాళ్ళు ఎంత చక్కగా నడిస్తే దేవుడు వాళ్ళ ప్రేమను బట్టి ఎలాంటి బిడ్డనిచ్చారు వాళ్ళకి? బాప్తిస్మిచ్చు యోహాను గారిని. ఆయన మండుచూ ఉన్న దీపం అన్నాడు. మండుచున్న దీపం లాంటి బిడ్డనిచ్చాడు. అర్థం చేసుకోవాలి. రైట్, రెండో మాటకు వచ్చేద్దాం, టైం అవుతుంది కదా. రెండో మాట 108వ కీర్తనలో మొదటి చరణంలో నేను చదివిన మాట, యెహోవా యందు భయభక్తులు కలిగిన త్రోవలో నడుచువారు ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు, నీవు ధన్యుడువు, నీకు మేలుకొని అన్నాడు. ఇక్కడ మరొక మాట, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును అన్నాడు. భార్య ఫలించు ద్రాక్షావల్లి అన్నాడు. మొదటిదేమో ఆయన త్రోవలో నడవాలి, రెండవదేమో నువ్వు ఫలించు ద్రాక్షవల్లిలాగా ఉండాలి. ఎలా ఉండాలి అంటున్నాడు? ఫలించు ద్రాక్షవల్లిగా ఉండాలి. ద్రాక్ష తీగలలో కారు ద్రాక్షలు ఉన్నాయి, మంచి ద్రాక్షలు ఉన్నాయి. కారు ద్రాక్షలు అంటే అవి చూడడానికి అలాగే ఉంటాయి, బాగుంటాయి, కానీ తింటే చేదుగా ఉంటాయి. అవి కారు ద్రాక్షలు అంటారు. ఫలించు ద్రాక్షవల్లి అంటే అది ఎప్పుడు కూడా ఫలిస్తూ ఉంటుంది, మేలు చేస్తూ ఉంటుంది, ఎప్పుడు తీయగానే ఉంటుంది.
అయితే ఇది మీ యొక్క జీవితాల్లో ఇది తప్పనిసరిగా రావాలి. ద్రాక్షవల్లితో పోలుస్తూ కొన్ని మాటలు జ్ఞాపకం చేశాడు. చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 12వ వచన భాగం. న్యాయాధిపతులు 9:12. ఇక్కడ పోలుస్తూ మాట్లాడుతున్నాడు, కానీ ఇది మంచి మాట. కొంతమంది వ్యక్తులను గురించి మాట్లాడుతూ అక్కడ అబీమెలెకు చేసినటువంటి సంగతులను బట్టి పోల్స్తూ మాట్లాడుతున్నాడు, కానీ ఇది మనకు అవసరమని చదివిస్తున్నాను. 12వ వచనం. అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షవల్లినడుగగా. ఎక్కడికి వచ్చాయంట చెట్లని? ద్రాక్షవల్లి దగ్గరికి వచ్చినాయి అంటండి. వచ్చి అంటున్నాయంట, నువ్వు మా మీద పెత్తనం చేయాలి, నువ్వు మా మీద పరిపాలన చేయాలి, నువ్వు మాకు లీడర్గా ఉండాలి. పెత్తనం అంటే అది మనకు అర్థం అవుతుంది. నువ్వు మా మీద ఎలా ఉండాలి? లీడర్గా ఉండాలి. మీ మీద కూడా లీడర్లు ఉన్నారా? అలాగే అయిపోయి ఉన్నారా లేరా లీడర్లో? నేను లీడర్ని. ఏం లీడర్ అమ్మా నువ్వా? డాక్రా లీడర్వా? మరి ఏ లీడర్లో ఉన్నావు చెప్పు. డాక్రా లీడర్లు ఉన్నారు ఇక్కడ లేరా? ఇందులో కూడా ఉండే ఉంటారు చాలామంది కదా. ఈ లీడర్లతో చాలా ప్రమాదం. ఇక్కడ లీడర్ చేయమని ఎవరు వచ్చారు? చెట్లన్నీ వచ్చినాయి. బాగా గుర్తుపెట్టుకోండి, చెట్లన్నీ వచ్చి ద్రాక్ష చెట్టుకు వచ్చి అంటున్నాయంట, నువ్వు మాకు లీడర్గా ఉండాలి, వచ్చి నువ్వు మా మీద పెత్తనం చేయాలి, నువ్వు మమ్మల్ని ఏలాలి. సాధారణంగా లీడర్ తనం ఇస్తే ఎలా ఉంటుంది? మనకి పోయి నేనే లీడర్ అన్నట్టుగా తయారవుతాం. కానీ ద్రాక్షవల్లి ఏమంటుంది చూడండి. ద్రాక్షవల్లి ఏట స్పీడ్ ఏంటి? దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా? ఏమని అడుగుతుందండి? ఏంటి, నీ మీద లీడర్గా ఉండాలి, నీ మీద పెత్తనం చేయాలా? అసలు నా డ్యూటీ ఏంటి? మంచి ద్రాక్షారసాన్ని నేను ఇవ్వాలి. అది దేవునికి ఉపయోగపడాలి, మనుషులకు ఉపయోగపడాలి. ఈరోజున మనం ద్రాక్షరసం తీసుకుంటున్నామా? చూడండి, దేవుడు కూడా ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. ప్రభు రక్తానికి సూచనగా మనం ఏం తీసుకుంటున్నాం? ద్రాక్షరసం. ఇది దేవునికి ఉపయోగపడాలి, ఇటు మనుషులకి ఉపయోగపడాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు మంచి ద్రాక్షవల్లిలాగా ఉండాలి. చూసారా? నువ్వు మంచి ద్రాక్ష అంటే నీవు నీ కుటుంబానికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, అటు దేవునికి ఉపయోగపడాలి. నీ వల్ల ఎంత ఉపయోగం ఉందో అర్థం చేసుకోవాలి. ఎంత ఉపయోగం ఉందో నీ వల్ల. కానీ నువ్వు ఇది తెలియక నువ్వు కారు ద్రాక్ష అయిపోతావు. కాపు కట్టి చేది పండ్లు గంపలుగా కాయగాని మళ్ళీ పాట పాడతాం మళ్ళీ మనం. కానీ ఆ కాయలు కాసేది నువ్వని నీకు తెలుసా? కాపు గట్టి చేది పండ్లు పాట భలే పాడతాం కదా. కానీ ఆ కారు ద్రాక్ష నువ్వే నీకు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు మంచి ద్రాక్షవల్లి అయితే అటు దేవుణ్ణి సంతోషపెడతావు, ఇటు కుటుంబాన్ని సంతోషపెడతావు, సమాజంలో కూడా జాగ్రత్తగా ఉంటావు. ఎక్కడికి వెళ్ళినా నీ సాక్ష్యం దెబ్బతిందో బాగుంటావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మంచి ద్రాక్షవల్లి ఎలాగైతే ఉంటుందో ఆ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటావు. దేవుడు అది కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలం అయ్యామంటే దేవుని యొక్క సాక్ష్యం సమాజంలో కనపడాలి, కుటుంబంలో కనపడాలి. ప్రత్యేకించి స్త్రీలు కాపాడుకోవాలి. అంతేకాదు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము ముగించేస్తాను, టైం అవుతుంది మనకి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచన భాగాన్ని ఒకసారి చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా మాట్లాడుతున్నమాట. అంత మంచి మాట. ద్రాక్షవల్లిని నేను అంటాడు. ఎవరంట? ఆయన కూడా దేంతో పోల్చుకున్నాడు? ఆయన నేను ద్రాక్షవల్లిని. మిమ్మల్ని కూడా దేంతో పోల్చాడు? అసలు ఎంత అద్భుతం అండి అది, ఎంత అద్భుతం. కనుక ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అన్నాడు. తర్వాత ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. అంటే ద్రాక్షవల్లి తీగలుగా ఉంటుంది, తీగలుగా వెళ్తూ ఉంటుంది, ఒక చెట్టులాగా ఉంటుంది. అది తీగలుగా వెళ్తూ ఉంటుంది. కానీ ఈ తీగలన్నిటికీ కూడా కాండంలాగా ద్రాక్షవల్లి ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా ఆ తీగలన్నీ కూడా ఈ ద్రాక్ష చెట్టులోనే ఉండాలి, లేదంటే అది ఫలించదు, చచ్చిపోద్ది.
కనుక యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేను ద్రాక్షవల్లిని, నువ్వేం చేయాలంటే నువ్వు ఒక తీగవి. ఆ తీగ ఎప్పుడు కూడా ఎందులో అంటుపట్టి ఉండాలంటే యేసుక్రీస్తు అనే ద్రాక్షవల్లిలో అంటుగట్టుబడి ఉండాలి. ఎంత అద్భుతం చూడండి, ఎంత అద్భుతం. అలా అంటుకట్టడం ఏమవుతుందంటున్నాడు, బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ బా క్రీస్తుకు వేరైపోతే ఏమీ చేయలేరు అంటున్నాడు. ఎక్కడ ఉండాలంటాడు అంటే ఎవరికి దగ్గరగా ఉండాలంట అంటే కుటుంబంలో ఉన్నటువంటి నీవు ఆయన త్రోవల్లో నడుస్తూ యేసుక్రీస్తుకు అంటుగట్టుబడి ఉండాలి. నిజంగా అలా ఉంటే నీ ఇల్లంతా కూడా మంచి సంఘంలో తయారైపోతుంది. సంఘంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు నా భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో 10 మంది ఉన్నారు అనుకోండి, ఏదైనా అయ్యిందంటే వీళ్ళందరూ ఏమైపోతారు, 10 మంది పోతున్నారు. అయ్యో ప్రభు 10 మంది వెళ్ళిపోయారు ప్రభు వీళ్ళు, మరి వీళ్ళు వాక్యం ఎప్పుడు నేర్చుకుంటారు? వీళ్ళు ఆ పెళ్లి తగిలిందండి అంటే కంపల్సరీగా వెళ్ళాలంటారు కదా, వీళ్ళందరూ వెళ్ళిపోతారు పొలమని. ఎంత అన్యాయం చూశారు. ద్రాక్షవల్లికి అంటుకట్టబడి ఉంటే ఏమంటాం తెలుసా మనం, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభువును ఆరాధించాలి. ఆరాధన తర్వాతే ఏదైనా. ఆరాధన పోగొట్టుకుని పోకూడదు ఎప్పుడు. చాలామందికి ఆరాధన అంటే పర్లేదు, పెళ్లి తగిలిందండి ఏం చేస్తామంటే మరి తప్పదు కదండి, మరి పెళ్ళికి వెళ్ళిపోతాడు అంతే. ప్రభువుని నమ్ముకున్నాను అంటాడు అంటే నీకు నచ్చినప్పుడు ద్రాక్షరసం ఇచ్చేయాలి, నీకు నచ్చినప్పుడు ప్రభు రక్తం తీసుకుంటావు, నీకు నచ్చినప్పుడు శరీరం తీసుకుంటావు, నచ్చపోతే వెళ్ళిపోతావు. నువ్వు ద్రాక్షవల్లిలో ఎలా అంటుకట్టుబడి ఉన్నావు చెప్పు, ఎక్కడ అంటుబడి ఉన్నావు? ఏమ్మా ఆరాధనకు రావు తల్లి అంటే ఖాళీ లేదండి, వాళ్ళ పని ఎక్కువైపోయిందండి. నాకు ఎవడెట్టుకోమనండి నిన్ను అంత పని? పని చాలా ఉందన్న మాట ఎవరు చెప్పారు బైబిల్లో? మార్తమ్మ. మరియమ్మ ఏం చేసింది? పాదాల దగ్గర. ప్రభు ఏమన్నాడు? అమ్మ నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు అంటే తీగ తెగిపోవడానికి సిద్ధంగా ఉందన్నమాట. తీగ ప్రభువులో కనెక్టింగ్ పోయిందనుకోండి ఎండిపోద్ది. ఎండిపోయిందాన్ని ఏం చేయాలా? పొయ్యిలోకి వెళ్తుంది. అది పొయ్యిలోకి ఎక్కడికి? ఎండిపోతే అది పొయ్యిలోకే కదా పోయేది కదా. ఉప్పు సారము గలదై ఉండాలి. సారం లేకపోతే అది మనుషుల చేత త్రొక్కవేయబడుటకు బయట పారేయాలన్నాడు. మరి ద్రాక్ష చెట్టు ఎండిపోతే ఎక్కడ పడేయాలి? తీసుకెళ్తాండి బయట పడేయాలి. ఏంటమ్మా ఎక్కడ ఆలోచిస్తున్నావు, ఏం చేస్తున్నావు? ఆరాధనకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ద్రాక్షవల్లివి, మంచి ద్రాక్షవల్లివి. యేసులో కనెక్టింగ్ ఉంది నీకు. ఇది ఎప్పుడైతే నీకు ఉండదో నీ కుటుంబం నీ యేసు త్రోవల్లో నడవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నువ్వే త్రోవ తప్పావు గనక. త్రోవ తప్పి తిరిగే చుక్కలాగా ఉంటే ప్రమాదం ఎవరికి మరి చెప్పండి? ప్రమాదం ఎవరికి? పక్కోళ్ళకా? అప్పుడప్పుడు మీరు గుర్తించారు అన్యులు ప్రభువుని ఎరగని వారు కూడా, ఏ అమ్మాయి ఇలా ఆదివారం కదా ప్రార్థనకి వెళ్తావు కదా, నువ్వు ఇవాళ ప్రార్థనకి వెళ్ళలేదా అని అడుగుతారు అప్పుడప్పుడును. అంటే వాళ్ళు అడిగితేనే కానీ నీకు తెలియలేదా? అవ్వా ఎంత అవమానం దేవునికి. అర్థమవుతుందా ఈ మాట? అన్యులు వచ్చి అమ్మ నువ్వు ఆదివారం కదా ఇవాళ ప్రార్థనకి వెళ్తావు, నువ్వు ప్రార్థనకి వెళ్ళలేదా అని వాళ్ళు అడుగుతున్నారంటే నీకు ఎంత సిగ్గు. నువ్వేం చేయాలి ఇప్పుడు? ఈరోజు ఆదివారం ఆరాధన నేను వెళ్ళాలండి అని వాళ్ళకి కదా నువ్వు చెప్పాలి. కానీ వాళ్ళు వచ్చి నిన్ను అడుగుతున్నారంటే నువ్వు చేసిన పని మంచిదేనా? నీకు కనెక్షన్ ఎక్కడుందో ఆలోచించు. ఇప్పుడు ఎక్కడుందో ఆలోచించు. నువ్వు మంచి ద్రాక్షవల్లివి అన్నాడు ప్రభు కూడా. నేను మంచి ద్రాక్షవల్లిని కోరుకున్నాను, నిజమైన ద్రాక్షవల్లి అంటున్నాడు ఆయన. బా ఎంత అద్భుతం అది. కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చూడండి ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి చూడండి. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి. అంటే మంచి ద్రాక్షవల్లి ఏం చేస్తుంది? లోబడి ఉంటుంది. తర్వాత అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఆయన త్రోవల్లో నడవడం నీకు వస్తే నీ కుటుంబాన్ని నీ భర్తని ఎలా రక్షించుకోవాలో నీకు అర్థమవుతుంది.
చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. వీడికి ఏం తెలదండి, వీడికి ఏం తెలదు. ఎవడన్నాడు వీడికి ఏమీ తెలియదండి. అవ్వా అంత అగౌరవంగా మాట్లాడతావు నీ భర్తను అట్టుకుని. ఇది ఏమైనా తెలంగాణ ఏంటి? ఎక్కడ పోయేవంటకి? మన ఆంధ్ర వాళ్ళం కదా, కనీసం గౌరవంగా కూడా మాట్లాడటం నేర్చుకోవట్లేదు చాలామంది. మంచిగా చక్కగా గౌరవంగా మాట్లాడుకోవాలి. నీ ప్రవర్తన ద్వారా నువ్వు నీ భర్తను ఏం చేయమంటున్నాడు? నువ్వు రాబట్టుకోవాలి అంటున్నాడు. ఆ తర్వాత జడలు అల్లుకోవటం, బంగారు నగలు పెట్టుకోవటం, వస్త్రములు ధరించుకోవటం, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండకుండా సాధువైనట్టు మృదువైనట్టు అని గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. అంటే భౌతికంగా కనిపించే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టొద్దు అని ఒక మాటలో చెప్తున్నాడు. మంచి ద్రాక్షవల్లి యేసుపైనే దృష్టి పెడుతుంది, భౌతికంగా కంటికి కనిపించే వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టదు. మన ఇంట్లో వాళ్ళందరూ ఎవరన్నా బాధపడిపోతే తెగ బాధపడిపోతాం, కానీ నా వల్ల ప్రభువు బాధపడుతున్నాడేమో అని ఎప్పుడైనా అనుకున్నావా? ఎప్పుడైనా ఆలోచించావా? నా వల్ల ప్రభువు బాధపడుతున్నాడేమో, నేను నమ్ముకున్న దేవుడు ఏమనుకుంటున్నాడో ఏమో ఎప్పుడన్నా ఆలోచించావు? కనీసం ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళలేదు, ఈరోజు నేను ప్రార్థన చేసుకోలేదు, ఈరోజు నేను వాక్యం చదువుకోలేదు, నా ప్రవర్తన సరిగా లేదు, దానివల్ల నా కుటుంబం పాడైపోతుంది. అప్పుడప్పుడు అంటే సంఘంలో ఏదైనా జరిగితే ఇది నా వల్లే జరిగిందేమో అని బాధ వస్తుంది. ఎందుకు అలాగైపోయారు, ఎందుకు ఇలాగైపోయారు, నా వల్ల అయిపోయారేమో ప్రభు అని బాధ అనిపిస్తుంది. కానీ నీ కుటుంబం నీ వల్లే జరుగుతుందేమో అనే విషయం నువ్వు ఎందుకు ఆలోచించవు? నీ వల్లే జరుగుతుందేమో ఎందుకు ఆలోచించవు? ఎందుకు ఇలాగైపోతుంది అనే కన్నా ఎందుకు ఇలా జరిగింది ప్రభు, అది నా వల్ల కానీ జరిగిందా అని కొంచెం మనసు పెట్టి ఆలోచించి నిన్ను పరీక్షించుకో, సమాధానం నీకు దొరుకుతుంది. ఆ తర్వాత అక్కడ చూస్తే మనకు అటువలనే అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను స్వపురుషులకు లోబడి ఉన్నారని చాలమ్మ. పూర్వమైనటువంటి స్త్రీలు కూడా చక్కగా లోబడి బ్రతికారు. మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి నీ త్రోవ ఏ త్రోవ ఫస్ట్ ఆలోచించు. ఆ తర్వాత నువ్వు ఎలా ఉన్నావో ఆలోచించు. నువ్వు నిజమైన ద్రాక్షవల్లివా లేదంటే కారు ద్రాక్షలాగా ఉన్నావా, ఇది కూడా ఆలోచించాలి. యోబు గారి గురించి మనకు తెలుసు, ఆయన చాలా కష్టాలు అనుభవించాడు, మనకు తెలుసు కదా, ఇప్పుడు చెప్పుకుంటాం కదా. యోబు గారు భార్య ఏమంది? ఆమె ఎందుకయ్యా ఇలాగ అంటావు, నువ్వు దేవుణ్ణి దూషించి అన్ని సంవత్సరాలు కాపురం చేసినటువంటి యోబు భార్య యోబుని చచ్చిపోమంటదా? చెప్పండి, చచ్చిపోమంటదా? ఏం తప్పు చేసాడని చచ్చిపోమంటది? దేవుని కొరకు బ్రతుకుతున్నాడు, అంతేనా? ఇక్కడ అపవాది శోధనలో పడింది యోబు భార్య, అర్థం చేసుకోవాలి. అలాగే నువ్వు కూడా అపవాది శోధనలో పడతావు అప్పుడప్పుడు. ఆ పడినప్పుడే కళ్ళు మూసుకుపోతాయి. మన కళ్ళు ఎప్పుడైతే మూసుకుపోయినాయో ఆ జరిగే సంగతులన్నీ మనకు తెలీదు, మనకు అర్థం కావు. నేను చేసేది రైటే అనుకుంటాం, కానీ జరిగిపోయిన తర్వాత కానీ దాని యొక్క పర్యవసానం జరిగిన తర్వాత అనర్థాలు వాటి వల్ల నీకు అర్థమవుతుంది. అప్పుడు దాకా నీ కళ్ళు మూసిపోయే ఉంటాయి. యోబు భార్య కూడా అలాగే మూసిపోయి మాట్లాడింది. అధ్యాయం 42వ అధ్యాయం వచ్చేటప్పటికి దేవుడు ఏమన్నాడు? ఇదిగో 10 మంది బిడ్డలను పోగొట్టుకున్నావు కాబట్టి మళ్ళీ ఎంతమందిని ఇచ్చాడు? మళ్ళీ 10 మంది బిడ్డలని కన్నదా లేదా? మరి ఎలా మంచిది కాకపోతే కంటదా? 10 మంది బిడ్డలను కన్నదంటే దేవుడు ఏం చేశాడు? భార్యాభర్తలు ఇద్దరిని కూడా ఆశీర్వదించాడు, అందమైనటువంటి పిల్లల్ని ఇచ్చాడు, పోగొట్టుకున్న వాటిని తిరిగి మరలా అప్పగించాడు. అంటే ఏంటి? ఒక భార్యగా తన బలహీనతను బయట పెట్టుకున్న వెంటనే సరిదిద్దుకుంది. మళ్ళీ చూడండి, వెంటనే సరిదిద్దుకుంది. పొరపాటు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారంటే ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటారు, ఖచ్చితంగా చేస్తాం. కానీ ఇది పొరపాటుని గ్రహించి దాన్ని సరిదిద్దుకోవడం కూడా రావాలి. ఎప్పుడైనా సారీ అండి నన్ను క్షమించండి అని భర్తను ఎప్పుడైనా అడిగావా? నాదే తప్పు అయిపోయిందండి, ఏమనుకోకండి, సారీ అండి నన్ను క్షమించండి ఎప్పుడైనా అడిగావా? అహంకారం అటవచ్చేసిందా నీకు? ఎప్పుడైనా అడిగావా? పోనీ నేను తొందరపడి మాట్లాడిన అలా అనకుండా ఉండాల్సింది, నన్ను క్షమించండి అని ఇప్పుడు అన్నావా? నువ్వు అంటావా? బెమ్మరాచ్చేసివి నువ్వెందుకు అంటావు? నీకు ఈగో దెబ్బతినేస్తుంది మరలా నీకు. అక్కడ లోకు కట్టేస్తాడే మీడు, ఎవడాడు? ఈడు లోకు కట్టేస్తాడేమో. ఒక మెట్టు తగ్గితే నీ విలువేం పడిపో తెలుసా నీకు? కొన్నిసార్లు నువ్వు తగ్గడం వల్ల
నీ గౌరవం ఇంకా పెరుగుతుంది తెలుసా? నువ్వు తగ్గడం వల్ల నీ గౌరవం ఇంకా పెరిగిద్ది. అది నీకు తెలియదు, తెలియక అలా చేస్తున్నావు. కానీ ఇక్కడి నుంచి అలా ఆలోచించి చూడు, నీ గౌరవం ఇంకా పెరిగిద్ది. అందుకనే నీ భోజనపు నీ ధన్యుడువు నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వల్లే ఉండును అని. ఎలా ఉంటుందంట? ఫలించు ద్రాక్షవల్లి వల్లే ఉంటుంది. యోబు కుటుంబం ఎలా ఉంది? ఇప్పుడు 10 మంది పిల్లలు పోయారు, మళ్ళీ 10 మంది పిల్లలు బల చుట్టూ వచ్చేసారు లేదా? వచ్చారా లేదా? బల చుట్టూ ఉండేవారు, పాపం చాలా ఆనందపడేవాడు. కానీ 10 మంది ఒకేసారి పోయారు. దేవుడు అతనికి చేయాల్సిన పరీక్ష అంతా చేశాడు. పరీక్షలో యోబు పాస్ అయ్యాడు. యోబు భార్య కూడా పాస్ అయింది. ఇద్దరిని మళ్ళీ దీవించాడు. ఆ ముసలి వయసులో మళ్ళీ 10 మంది పిల్లలకి అన్నారు. 10 మంది పిల్లలు మళ్ళీ ఎక్కడికి వచ్చేసారు? ఇప్పుడు మళ్ళీ టేబుల్ చుట్టూ వచ్చేసారు. అప్పుడు యోబు భార్య ఏమని అనుకుని ఉంటారు? ఈ పెద్దోడు, చిన్నోడు, మూడోవాడు, అమ్మాయి, మరొక అమ్మాయి, ప్రభువా ఈ బిడ్డలందరూ లేరనుకున్నాను ప్రభువా, మళ్ళా నా ఇల్లు ఎంత కలకల్లాడుతుందో. నీకు స్తోత్రాలు నాయనా. ఏమీ లేనప్పుడే స్తోత్రాలు చెల్లించాడంటే యోబు, అన్నీ ఉన్నప్పుడు అసలు ఎన్ని స్తోత్రాలు చెల్లించుంటాడు? ఈ బ్రతుకులో కనీసం ఒక్కసారైనా, కొన్నిసార్లు అయినా ప్రభువా నీకు స్తోత్రాలు, హృదయపూర్వకంగా స్తోత్రాలు చెప్పావా? దేవుణ్ణి ఎప్పుడు స్తుతించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి ఎప్పుడు స్తుతించడం నేర్చుకోవాలి. మనందరూ నేర్చుకోవాలి. అది ఎక్కడికి పోయావే అని 4 మాటలు అన్నాడంటే చాలు, దగ్గర 4 రోజుల వరకు అదే మాట చించుకుంటానే ఉంటావు. నీకు 4 రోజులు చించుకుంటానే ఉంటావు. ఏం బతుకు? నీకు తెలియంది ఏంటో తెలుసా? దుష్టుడు ప్రవేశించాడు, ఒక మాట అలా కృంగదీశాడు. ఇంకా ఈ 4 రోజులు దేవుడు లేదు, దెయ్యం లేదు, కనీసం మొహం కూడా సరిగ్గా కనుకో. ఎప్పుడు చూసినా ఏడుపు కొట్టు మొహం పెట్టుకుని ఎడుతూనే ఉంటావు. ఇప్పుడు ఇల్లు వలకాడు చేశాడు. దాని వెనకాల ఉన్నాడు ఎవడనుకుంటున్నావు? దాన్ని పక్కన పెట్టేసి ప్రభు కూడా ఏమన్నాడు? నా నిమిత్తం మీరు నిందలు వస్తాయి, అబద్ధాలు ఆడతారు, మేమే నిందలు అవుతారు. వెరీ గుడ్, అవన్నీ పక్కన పడే. ఒకవేళ నిజంగా వచ్చి ఒక నాకు ఫోన్లేండి నేనే కదండి అన్నాను, మరి అంటే అన్నానులేండి, మీరేమనుకోకండి, మీకు వండి పెట్టాలి కదా, మీరేమనుకోకండి, మీరేం బాధపడకండి అని 2 కన్నీడు చుక్కలు గారిసి ఆయనకి ఏదో కొంచెం అలాగే నెమ్మది చేయించి పక్క పడేసి స్తోత్రములు అనుకుంటా నువ్వు పని చేసుకో. అటు దుష్టుడు ఏం చేస్తాడు? నేను ఎంత కొంగ తీసేసినా కానీ ఈటిలా పాటలు ఆడేస్తుంది, ఈటిలాగా స్తోత్రాలు చెప్పేస్తుంది అనుకోడండాడు. నీ బలహీనత తెలిసి ఒక్క మాట అన్నాడు. ఆ ఒక్క మాట ఎన్ని రోజులు చించుకున్నావు? 4 రోజులు చించుకుని ఏం సాధించావు అమ్మ తల్లి, అమ్మ చెల్లి, ఏమి సాధించావు చెప్పు? 4 రోజులు మనశ్శాంతి పోయింది. బిడ్డలతో సరిగా మాట్లాడలా, చుట్టూ ఉన్న వాళ్ళతో సరిగా మాట్లాడలా, ప్రార్థనలోకి వస్తావు, అలాగా ఆకాశంలోకి చూస్తూ ఉంటావు, వాక్యం ఎక్కదు, పాటలు ఎక్కవు, ఏం సాధించావు చెప్పు? నువ్వు ఫలించు ద్రాక్షవల్లి అన్నాడు దేవుడు. ఎంత మంచి ట్యాగ్ తెలిసేది, అద్భుతం. కనుక ఇప్పుడు అలా కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండు. ఒకవేళ ఏదైనా రాని దేవునికి అప్పగించు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు, అబ్బా అసలు ఒకసారి అలా చూస్తేనే, అసలు తలుసుకుంటుంటేనే యోబు గారి పిల్లలు అలా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎంత అద్భుతంగా ఉంటుందో. మరి యోబుకు వచ్చిన బాధలు, యోబు గారి భార్యకు వచ్చిన బాధలు ఎన్ని వచ్చి ఉంటాయి. కానీ కృంగిపోయిందండి ఆ భార్య, కుంగిందా? ఫలించు ద్రాక్షవల్లి ఎలా ఉందో అలాగే ఉంది. కృంగిపోలో చూడండి, ఆ వాళ్ళకన్నా ఎక్కువ బాధలు వచ్చాయి మీకు. చెప్పండి, ఆవిడకన్నా ఎక్కువ బాధలు ఉన్నాయి మీకు? లేవు. మనకున్నవి చాలా చిన్నవే. అలాగొస్తే మనం వెంటనే చచ్చిపోతాం. కానీ దేవుడు మనల్ని కనికరించాడు. కనుక ఈ మాటలు అర్థం చేసుకుని చక్కగా మనం నిలబడాలి. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 32వ వచన భాగం నుండి, మీరు వెలిగింపబడినటువంటి మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు వెలిగింపబడినట్టు మీద అంటే దాని అర్థం ఏంటి? అప్పటి వరకు ఎక్కడున్నావు అంటే చీకట్లో ఉన్నావంటే త్రోవ తప్పు ఉన్నావంటే దేవునికి దూరంగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు అలా కాదు, నువ్వు పరిశుద్ధురాలివి. దేవుడు ఒక మంచి జీవితాన్ని నీకు ఇచ్చాడు, ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, ఒక మంచి సహవాసమునిచ్చాడు. అందులో నువ్వు ఆనందించాలి, స్తుతించాలి, ఘనపరచాలి. నువ్వు వెలిగించబడ్డావు. ఇప్పుడు నువ్వు చీకటి కాదు నీ జీవితం. కనుక వెలిగించబడ్డావు కనుక వెలుగులోకి వచ్చినప్పుడు చీకటి జీవితాలన్నీ జ్ఞాపకం చేస్తాడు, పాడు చేస్తాడు. కాబట్టి ఆ పోరాటం అంతా జ్ఞాపకం చేసుకుని నువ్వేం చేయాలో తెలుసా?
అక్కడ ఉన్న చూడండి మాట చదవండి. ఒక విధముగా చూచితే ఆ, మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధంగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారయ్యారు. ఎన్ని జరిగినాయో అందరూ మాట్లాడుతూ ఉంటారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అంతే, 4 రోజులు నవ్వుకుంటారు, 4 రోజులు ఏడుస్తారు. మనుషులందరూ అంతే కదా, మనుషులందరూ అంతే. ఏమీ పట్టించుకోవద్దు, దేవునికి స్తోత్రం అంటూ బతకాలి. కనుక 35 వచనం చదువుతున్నాను. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టొద్దు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరం. ఏం కావాలంట? ఇప్పుడు ఆయన త్రోవలో నడవడానికి ఏం కావాలి? ఇప్పుడు అంటే ఓర్పు కావాలి. ఏం కావాలి? ఓర్పు కావాలి. యోబు ఓర్చుకున్నాడు, యోబు భార్య కూడా ఓర్చుకుంది. ఆయన త్రోవల్లో నడవాలంటే ఓర్పు కావాలి, ధైర్యం కావాలి. ఇవి లేకపోతే ఓడిపోతాం. కాబట్టి నువ్వు ఫలించు ద్రాక్షవల్లి అన్నాడు. ఒలీవ మొక్కల్లాగా ఉన్నారంట. ఎవరాళ్ళు? చుట్టూ ఉన్నారు. ఎవరాళ్ళు? ఆయన పిల్లలు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప జీవితాన్ని మనం ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ దైవికంగా ఎదిగి ఫలించాలని దేవుడు కోరుకుంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇదిగో నిజమైన ద్రాక్షవల్లి, మీరు తీగలు, మీరు నాలో అంటుగట్టబడాలన్నాను. కనుక యేసుక్రీస్తుతో ఆ కనెక్షన్, ఆ అంటుగట్టబడేటువంటి విధానం కట్ అయిపోతే మన జీవితాలన్నీ పాడైపోతాయి. అది దేవుడు కోరుకోవటం లేదు, అందరూ ఫలించాలని. ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవడానికి, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి, సంఘ సహవాసంలో నిలబడడానికి దేవునితో నడవడమే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నీ కుటుంబం బాగుండదు అనుకోండి, సంఘం ఎలా ఉంటుంది? అప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు సంఘంలోకి రాగానే మా కోసం ప్రార్థన చేయండి. దేనికోసం చేయాలమ్మా ప్రార్థన? పెద్దోడు బాగాలేదు, చిన్నోడు బాగాలేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఆయనకి బాగాలేదు, ఇంట్లో బాగాలేదు, ఒంట్లో బాగాలేదు, అన్ని రోగాల పాలు. చూసి ఎన్ని వస్తున్నాయో. ఇప్పుడు నిజంగా కుటుంబం ఉందనుకోండి, ఇన్ని ప్రార్థనావసతులు ఉంటాయా? ఎవరిని కదిపినా సరే ప్రార్థన చేయండి. ఎందుకు చేయాలి నీకు ప్రార్థన అమ్మా అంటే ఎంత లిస్ట్ వస్తుంది. అదే కుటుంబంలో యేసుక్రీస్తు త్రోవల్లో నడుస్తూ ఆ కుటుంబంలో ఒక చక్కటి ఫలించు ద్రాక్షవల్లి వల్ల నీ కుటుంబాన్ని కట్టుకోవడం నీకు వచ్చిందనుకోండి, ప్రభుదయ వల్ల బాగున్నామండి, చూసారా ప్రార్థనావసరంలో లేవు, ఇంకా బాగున్నామండి, దేవుని కృపండి అని చెప్పగలుగుతాం. అది అలవాటు చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రేమ, యేసుక్రీస్తు కృప, యేసుక్రీస్తు దయలో మనం ఎదగాలి. మరి ఎందుకు? మన పాపాల నుంచి మనకు విముక్తినిచ్చి పరిశుద్ధులుగా చేసి సంఘంలోకి నడిపించడానికి కారణం ఏంటి అంటే, మనము ఫలించకుండా కారు ద్రాక్షలా ఉంటామని కాదు, ఫలించు ద్రాక్షవల్లి వలె అందరూ ఉండాలని. కనుక దేవుడు అటువంటి కృప అందరికీ దయచేయాలని, ఆ విధంగా ఫలించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, నమ్మదగిన దేవ, మీకు కృతజ్ఞతలు, స్తోత్రం. ఈ ఉదయకాల సమయం మాకు దీవెనకరంగా చేసిన సంగతుల కొరకు వందనాలు. ఒక చక్కటి ఫలించు ద్రాక్షవల్లి వలె నీ త్రోవల్లో నడుస్తూ కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాలని ఏ విధంగా అయితే మీరు నేర్పించారో ఆ మాటల ప్రకారంగా కుటుంబాలు కట్టుకోవడానికి సహాయం చేయండి. దైవిక గుణాలతో నింపండి, మేలైన అనుభవాలతో నింపండి, శాంతిని సమాధానాన్ని దయచేయండి. కుటుంబము, సంఘము, సమాజము నీ చిత్తానుసారంగా నడుచుకోవటానికి మీ సహాయమును అందించండి. నాతో పాటు ఏకీపించిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు ప్రభా. మరి ఈరోజు సహోదరుడు భాస్కరరావు గారు వారి కుటుంబం ద్వారా జరిగిన ఈ మంచి కార్యక్రమాన్ని బట్టి స్తోత్రములు. నాతో పాటు ఏకీపించిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ కుటుంబాలను దీవించి బలపరచు, స్థిరపరచమని కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.